మోహన్ రెడ్డి గారు ఈరోజు వినుకొండ వెళ్తున్నారు. హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించబోతున్నారు. ఇందులో దీన్ని ఒక వార్తగా చూస్తే, వార్త విశ్లేషణగా చూస్తే మాత్రం బోల్డంత కథ ఉంది దీని వెనకాలని చెప్పేసి కూటమి నాయకులు ఇంక్లూడింగ్ బీజేపీ మీరు కూడా, అంటే మీరు ఇన్ ది సెన్స్ మీ పార్టీ నాయకులు కూడా ప్రధానంగా ప్రస్తావన చేస్తూ వస్తున్నారు. అంటే హత్యకు గురైన ఒక వాళ్ళ కార్యకర్త కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించడం శవరాజకీయం కిందకి ఎలా వస్తుందో బీజేపీ ఏమన్నా డెఫినేషన్ ఇవ్వగలరా? అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు, మాట్లాడండి. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత అయిన తర్వాత, మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా అధికారికమా అనధికారికమా అనేది వేరు. ప్రతిపక్ష నేత అయితే కామన్, ఎందుకంటే ఆయన పార్టీ 11 మంది శాసనసభ్యులకి ఆయన నాయకుడిగా ఉంటాడు. సరే, దాంట్లో వారు ఎన్నుకున్నారు లేదు ఇట్లాంటివి కూడా కొన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రతిపక్ష నేత నా పార్టీ నా ఇష్టం అనేసి అంటే కుదిరే పని కాదు. సిస్టమ్ ప్రకారం ఆ 10 మంది ఇన్ని ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఇద్దరు ఉండేటప్పుడైనా అదే జరుగుతుంది. ఒక అనౌన్స్మెంట్ అనేది రావడం, ఎన్నికనేసి అంటే మళ్ళీ ఏదో బ్యాలెట్లు పట్టుకొని దాంట్లో ఓట్లు వేసుకొని ఇది చేస్తే ఎన్నికని కాదు కదా. నాన్మస్లీ ఏదైనప్పటికీ ఒక ప్రకటన, అదైతే ఇప్పటి వరకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. డీమ్డ్ టు బి అపోజిషన్ లీడర్ అంటే సరిపోతుందేమో ఒకటి. రెండోది, వాళ్ళ రిజల్ట్ వచ్చి దాదాపు 50 రోజుల సమయం పూర్తయిపోతుంది. ప్రభుత్వం వచ్చి కూడా నెల 40 రోజుల సమయం పూర్తవుతుంది. సో ఈ తరుణంలో ఇవాళ ఎందుకు ఆయనకి ఈ శవాలు ఎక్కడుంటే అక్కడే వాలిపోతాడు అన్నటువంటి మాట మాట్లాడాల్సి వస్తుంది అనే దానికి నేను చెప్పే విషయం. ఇన్ని రోజుల సమయంలో సరే, వైకాపా కార్యకర్తల మీద కూటమి నాయకులు దాడి చేస్తున్నారు, ప్రత్యేకించి తెలుగుదేశం దాడి చేస్తుంది అన్నటువంటి వారు వినిపిస్తున్నటువంటి ఒక వాదన. ఖచ్చితంగా దాడులు జరిగేటప్పుడు కార్యకర్తలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద ఉంటుంది, పార్టీ అధినాయకుని మీద ఉంటుంది. అదే సందర్భంలో ఏదైతే ఆ దాడులకు గురైనటువంటి వ్యక్తుల్ని పరామర్శించే బాధ్యత కూడా పార్టీ మీద, పార్టీ అధినాయకుల మీద ఉంటుంది. అది కనీస ధర్మం, అది కనీస బాధ్యత. కాబట్టి ఆ రకంగా పోనీ వెళ్ళాడు అనుకుంటే, మనం ఈ మధ్యలో తీసుకుంటే ఆయన పులివెందులు వెళ్ళింది లేదా బెంగళూరు వెళ్ళింది, అది మనం పరిగణలోకి తీసుకోవడానికి లేదు. పులివెందుల వారి సొంత గ్రామం వెళ్ళారు, వచ్చారు, అంతవరకు. బెంగళూరు అక్కడ కూడా చాలా కోణాల్లో మనం దాన్ని విశ్లేషించాల్సి వస్తుంది. ఆయన తాలూకా బెంగళూరు పర్యటన గతంలో ఎప్పుడైనా వెళ్తే హైదరాబాద్ లోటస్ పాండ్కి వెళ్ళి వచ్చేవారు అనేది ఒక వాదన అయితే, బెంగళూరు ప్యాలెస్ కి సంబంధించి గత 5 సంవత్సరాల్లో పోయినటువంటి సందర్భం లేదు అనేది మరొక వైపు వినిపిస్తున్నాడు. వాటమి చవి చూసిన తర్వాత హైదరాబాద్ లోటస్ పాండ్ సంబంధించి వారి సోదరికి సంబంధించి ఉన్నటువంటి వివాదాల నేపథ్యంలో అక్కడ పోయడానికి అవకాశం లేదు కాబట్టి బెంగళూరుకి వెళ్తున్నారు ఇప్పుడు అనేది ఒకవైపు వినిపిస్తున్నటువంటి వారు. సో ఏదైనప్పటికీ కూడా ఈ రెండు అంశాలు, బెంగళూరు వెళ్ళడము, నిన్న కూడా బెంగళూరు నుండే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడే చూశాను, గడిచిన 5-6 సంవత్సరాలుగా ప్యాసింజర్స్ ఉండే ఫ్లైట్ లో రావటం నిన్న మొదటిసారంట. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుండి విజయవాడకు రావడం, అదేవిధంగా సాధారణ ప్రయాణికుడిగానే రావటం, మళ్ళీ సాధారణంగానే ఆయన తాడేపల్లి వెళ్ళటం, ఈ రెండు కూడా ఇక్కడ ఇప్పుడే నేను అబ్జర్వ్ చేసినటువంటి అంశం. సో ఇది కూడా మనం ఒక రకంగా హర్షించదగ్గ విషయం. ఈ మధ్య ఈ స్పెషల్ ఫ్లైట్స్ తాలూకా కల్చర్ ఎక్కువైపోయినటువంటి సందర్భంలో గత పర్యాయం కూడా ఆయన స్పెషల్ ఫ్లైట్ లోనే వచ్చినట్టుగా నా దగ్గర ఉన్న సమాచారం. సో ఇవన్నీ డెవలప్మెంట్స్. అంటే నెమ్మదిగా ఆయన ప్రజాస్వామీకరింపబడుతున్నాడు అనమాట. అయితే
ఒక కోణంలో అయితే అది కూడా కరెక్టే, ఆ పదజాలం కూడా. అది ఒకవేళ అదే జరిగినట్లయితే ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే నేను ఒకటే ఎప్పుడు మాట్లాడతాను, ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నదా లేదా అనేది కాదు, ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత నేను మళ్ళీ వైసీపీకి ఒక ప్రశ్న కూడా వేస్తాను. ఏంటంటే వాళ్ళు అంటారు ప్రతిపక్ష నాయకుడు హోదా గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రతిపక్షంగా అసలు యాక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత గురించి వారు మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు అనేది కూడా నేను ప్రశ్నిస్తాను. మీకు 11 సీట్లే వచ్చాయి అనేసి అంటే అంగీకరించరు. ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్న సోదరుడు కూడా మాకు 11 సీట్లు వచ్చినా సరే 40% ఓట్లు వచ్చాయి, 39.86% ఓట్స్ వచ్చాయి అంటారు. మరి వచ్చేటప్పుడు తక్కువేం కాదు, అది ప్రజాస్వామ్య వ్యవస్థలో 40% ఓట్లు రావడం అనేసి అంటే తక్కువేం కాదు, చాలా ఎక్కువ. మరి దాన్ని దృష్టిలో పెట్టుకున్నా సరే మీరు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి ఆవశ్యకత ఉందంటాను నేను. మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటా, నేను ఇతర శాసనసభ్యుల గురించి మాట్లాడిన 10 మంది శాసనసభ్యుల గురించి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఆ పార్టీకి అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడు. ఇప్పుడు శాసనసభలో ఆయనకి హోదా ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది ఒక రకంగా ఇస్తే మాకు హుందాతనం, నేను మాకే అంటాను, ఎందుకంటే కూటమిలో ఉన్నాక. ఇవ్వకపోయినట్లయితే మేము హుందాగా వ్యవహరించట్లేదు అన్నమాట వాళ్ళు మాట్లాడుకోవడానికి ఒక అవకాశం కూడా ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఇస్తే అది సహజంగా వచ్చేది. వచ్చినటువంటి ఇవన్నీ ఓకే. తిరుపతిరావు గారు, ఆయన పరామర్శకు వెళ్ళటంలో మీకు ఏమైనా తప్పు కనిపిస్తుందా? నేను అదే కమింగ్ టు దట్ పాయింట్. ఇప్పుడు మేము ఇవ్వలేదు అనేసి అంటే ఆవేళ మీరు వచ్చినటువంటి శాసనసభకు వచ్చినటువంటి సమయంలో కాస్త మీ సమయానికి మీకు ఎప్పుడు స్లాట్ వస్తే అప్పుడే ప్రమాణ స్వీకారం చేస్తారు. అంతవరకు వేచి ఉండి ఆ తర్వాత కూడా మీ 10 మంది శాసనసభ్యుల తాలూకా ప్రమాణ స్వీకారం చూసి నిదానంగా వెళ్ళి, ఎందుకంటే ఆ రోజు శాసనసభలో కూడా మీకు ఏదైనా పరాభవం జరిగే అంశాలు ఏట్లేవు. ఏమంటే మాకు వెనక నుండి చేయించారు అన్నటువంటి అంశం తప్పిస్తే ఇతరత్ర ఏమీ లేదు. దెర్ ఇస్ నో కామెంట్స్ ఎగ్నెస్ట్ జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ టు కరెక్షన్. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఆ విధమైనటువంటి కమింగ్ టు పాయింట్, నేను ఒక్క విషయం చెప్తాను. పార్టీ అధినేతగా ఖచ్చితంగా కష్టాల్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని పరామర్శించాలి, వారిని ఆదుకోవాలి. ఇవన్నీ కనీస ధర్మాలే. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటనేసి అంటే, నేను ఇందాక చెప్పాను, దాదాపు 2 నెలల సమయం. ఈ సమయంలో ఈ పరామర్శలకి తప్పిస్తే ఇతర ప్రజా సమస్యల మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? దిస్ ఇస్ ద పాయింట్ అండి. నేను ఇందాక నుంచి మీ దగ్గర నుంచి వస్తుంది అనుకున్న మాట ఇది. ఇవి తప్పించి మిగిలిన వాటి మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. ఒకసారి ఊట్ల సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం నాయకుడిగా ఈ 5 ఏళ్ల పాటు ఆయన ఎదుర్కొన్నంత ఒత్తిడి